హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో గుమగుమలాడే మంచి టేస్టీ చికెన్ బిర్యానీ చూపిస్తానండి. టేస్టీ చికెన్ బిర్యానీ ఎందుకు అంటున్నానంటే, ఫ్రెష్ పచ్చి మసాలాతో ఈ చికెన్ బిర్యానీ మనం ప్రిపేర్ చేస్తామండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ స్టైల్లో అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బిర్యానీ కోసం టేస్టీ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా తీసుకోండి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని, అలానే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకొని వేసుకోండి. ఇందులోనే గుప్పెడంతా కొత్తిమీర ఆకులను వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్‌ని తీసేసుకొని చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న చికెన్‌ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా! ఈ మసాలా మొత్తం వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి అనుగుణంగా కారాన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి. పావు టీ స్పూన్ వరకు పసుపుని, మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేశాను. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇదే టైంలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. మనం ఇప్పుడే వేస్తాం, తర్వాత వేయమండి. నెక్స్ట్ ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేయాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో మొత్తం పిండేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా తీసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చికెన్‌ని ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రైస్‌ని నానబెట్టుకుందాం. ఇక్కడ రైస్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్‌ని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక అరగంట వరకు నానబెట్టేసుకుందాం. ఒక అరగంట తర్వాత నేను ప్రాసెసింగ్ చూపిస్తున్నానండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని వేసేసి ఈ చికెన్‌ని హై ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనము ఒక 2, 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. దీని వలన మనకు ముక్క సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 2, 3 నిమిషాలు మనం మంట హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించడం వలన మనకు ఆయిల్ కూడా కొంచెం సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని చికెన్‌ని బాగా ఉడికించాలి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్‌ని బాగా ఉడికించాలి. అంటే మనకిక్కడ చికెన్ అంతా డ్రైగా అయ్యే వరకు ఉడికించాలండి. చికెన్ మొత్తం డ్రైగా అయ్యి మనకు లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది కదా! ఆ టైం వరకు ఉడికించాలండి. నేనైతే ఇక్కడ మొత్తానికి చికెన్‌ని ఒక 20 నిమిషాల వరకు బాగా ఉడికించానండి. మనకు చికెన్ కూడా మంచి కలర్‌లో రెడీ అయిపోయింది కదండీ! ఇలా చికెన్ బాగా ఫ్రై అయితేనే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మసాలా మాడిపోకుండా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయాక ఈ చికెన్ ముక్కలన్నిటిని ఒక బౌల్‌లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇలా చికెన్‌ని ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాక ఇందులో గ్రేవీ మిగులుతుంది కదండీ! ఈ గ్రేవీని ఒక సైడ్‌కి అనేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో ఓల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలండి. మీ దగ్గర ఏముంటే అది మొత్తం వేసుకోండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి అన్నీ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేశాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 1, 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు ఎప్పుడైతే ఫ్రై అవుతాయో మనం ఇందులో ఉంచాం కదండీ గ్రేవీ, ఆ గ్రేవీతో సహా మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో మనం వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో వేసుకోవాలండి. అంటే ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నట్లయితే 1కి 2 చొప్పున వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని, సన్నగా తరిగిన పుదీనాకుని కూడా వేసేసుకొని ఓసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా కలిపేసుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని వాటర్‌ని బాగా మరిగించాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మరిగించండి. ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా! ఈ బాస్మతి రైస్‌ని ఇందులోకి వేసేసేయండి. ఇలా రైస్ మొత్తం వేశాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ అన్నాన్ని బాగా ఉడికించాలండి.
ఓసారి నేను మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకిక్కడ వాటర్ కూడా సగం వరకు ఎగిరిపోయాయి కదండీ! ఈ టైంలో మనం మంట లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. దీని వలన మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఈ రైస్ అనేది బాగా ఉడికేంతటి వరకు ఉడికించాలి. ఇప్పుడు చూడండి నాకు రైస్ కూడా ఒక 15 నిమిషాలకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని ఈ బిర్యానీ మీదకి వేసేసేయండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూయించినట్టుగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, సన్నగా తరిగిన పుదీనాకుని వేసేసుకొని, ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేయండి ఫ్రెండ్స్. దీని వలన మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బిర్యానీకి బాగా పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ కూడా చూసారా మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకు చికెన్ బిర్యానీ కూడా ఎక్కడ అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. చికెన్ బిర్యానీ కంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి చికెన్ తెచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ క్షణాల్లో ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పులావ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. అలానే చికెన్ వచ్చేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే బోన్లెస్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బోన్స్తో తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ చికెన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక దీన్ని మనము లైట్గా మ్యారినేట్ చేయడానికి ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఉప్పుని వేశాను. పావు టీ స్పూన్ పసుపుని, 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసానండి. మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. అలానే ఇందులో పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అర టీ స్పూన్ వరకు గరం మసాలా, అలానే నేను ఇందులో చికెన్ మసాలా వేస్తున్నానండి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా తరిగిన పుదీనా ఆకుల్ని, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని, 3 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇందులో పావు కప్పు వరకు పెరుగు వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇలా చికెన్ అంతా బాగా కలిపాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. అలానే నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తోని 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ఈ పులావ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ఎందులో పులావ్ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ నెయ్యి అనేది కాస్త హీట్ అయ్యాక ఇందులో ఓల్ గరం మసాలా దినుసులను వేయాలండి. అలానే ఇందులో 2 వరకు బిర్యానీ ఆకులను వేసేసుకొని ఈ మసాలా దినుసులని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను తీసేసుకొని ఇలా బాగా పొడవుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం దూరగా ఫ్రై అయినప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు చూడండి మనకు ఉల్లిపాయలు ఇలా దూరగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని వేసేసేయండి. ఒక 2, 3 నిమిషాలు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 2, 3 నిమిషాల తర్వాత మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని చికెన్‌ని బాగా ఉడికించాలి. ఒక 5, 6 నిమిషాల తర్వాత చూడండి మనకు చికెన్ కూడా బాగా ఉడుకుతుంది కదండీ! మీరు సేమ్ ప్రాసెస్‌లో చికెన్ అనేది 80% ఉడికే వరకు మూత పెట్టుకుంటూ, తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని బాగా ఉడికించాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనకు చికెన్ కూడా బాగా ఉడుకుతుంది కదండీ! ఇక్కడ చూడండి ఆయిల్ కూడా మొత్తం సెపరేట్ అయింది కదా! నాకు చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇలా చికెన్ బాగా ఉడికాక నెక్స్ట్ మనము ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా! ఆ బియ్యం వాటర్‌తో సహా వేసేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ నేను బియ్యం వాటర్ కలిపి ముందే నానబెట్టేసుకున్నానండి. ఇలా బియ్యం వాటర్ వేశాక ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మీరు ఉప్పుని అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదండి. కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ల వరకు మరలా ఉప్పుని వేస్తున్నాను. ఇలా ఉప్పు వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయే వరకు ఇలా బాగా ఉడికించాలి. ఇప్పుడు చూడండి మనకు వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయాయి కదండీ! ఈ స్టేజ్‌లో పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, పుదీనాను కూడా వేసేసుకోండి. ఇలా పైనుంచి కొత్తిమీర, పుదీనా వేయడం వలన టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అన్నాన్ని బాగా ఉడికించాలండి.
నేను ఇక్కడ అన్నం మొత్తం ఉడికాక ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. నాకు అన్నం కూడా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నాకు చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. చూస్తే అర్థమైపోతుంది కదా! ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిపోయిన అన్నాన్ని మీరు సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందొక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజులో పీసెస్గా కట్ చేయించుకున్నాను. ఇలా మీడియం సైజులో పీసెస్ కట్ చేయించుకుంటే మనకు చికెన్ బాగా ఉడుకుతుందండి. అలానే ఫ్రెండ్స్, ఈ చికెన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉప్పు నీటిలో నానబెట్టాను. ఇలా మనం చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టడం వలన చాలా జ్యూసీగా అవుతుందండి ముక్క అనేది. నెక్స్ట్ ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టించాలండి. ఈ ఉప్పు కారం అనేది మనం ఒక 2-3 నిమిషాలు ముక్కలని ఇలా బాగా కలుపుకుంటూ పట్టించాలి. దీని వలన మనకు ఉప్పు కారం అనేది ముక్కలకి చక్కగా పడుతుంది. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను. పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేయాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేయాలి. అలానే గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకుని వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మనము అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకేసారి వేసి కలపకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ కలిపితే మనకు చికెన్కి మసాలా అనేది బాగా పడుతుందండి. ఇలా ఇదంతా కూడా మరోసారి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. మీడియం సైజులో ఒక 6 ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్లా రెడీ అయిపోతుంది. ఈ ఆనియన్స్ని మనం సగం వరకు వేసుకుందాం. మిగతా సగం మనం అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతుందండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక ఈ ఆనియన్స్ని కూడా గట్టిగా పిండుతూ ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేయగా మిగులుతుంది కదండి, ఆ ఆయిల్ని వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి కలుపుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. మనము పెరుగు ఎంత ఎక్కువ వేస్తే గ్రేవీ అనేది అంత వస్తుందండి. అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెరుగు కూడా వేసాక ఇదంతా కూడా మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని ఒక 2 గంటల వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీకు టైం లేకపోతే ఒక గంట సేపటి వరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటామో హాఫ్ అన్ అవర్ ముందు ఇలా బియ్యాన్ని బాగా నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులోకి 5 గ్లాసుల వరకు వాటర్ వేసాను. అలానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేయాలి. ఇక్కడ ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే మనం వాటర్ వంపుతాం కదా. ఇలా ఈ గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి నెక్స్ట్ ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా ఇందులో వేసేసుకున్నాక మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించాలి. ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకొని బాగా ఉడికించాలి. ఇలా బియ్యం ఉడికేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యాన్ని ఇలా 70% ఉడికించాలి. ఇలా 70% ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఈ ఎసరు వాటర్ని ఒక 4 టేబుల్ తీసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో వేసేసుకోవాలి. దీని వలన మనకు చికెన్ అనేది కింద మాడకుండా ఉంటుందండి. ఇలా చికెన్లో వేసాక ఒకసారి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ముందుగానే వండి పెట్టుకున్న ఈ రైస్ ఉంది కదా, ఈ చికెన్లో ఒక లేయర్గా వేసేసుకొని దీనిపై నుంచి కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. అలానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసానండి. ఇక్కడ వేసే నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనలే. మరో లేయర్ అన్నం వేసేసుకొని దీనిపై నుంచి కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి.
అలానే ఫ్రెండ్స్ ఇక్కడ నేను పసుపుని ఇలా వాటర్లో కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ దీన్ని దమ్ చేయడానికి నేను ఇక్కడ టిష్యూ పేపర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే మీరు కావాలంటే మైదా పిండి లేదా గోధుమ పిండిని తడిపి ఇలా గిన్నెల అంచులకు పెట్టేసుకోవచ్చు. కానీ ఇలా టిష్యూ పేపర్ వేస్తే మాత్రం కంపల్సరీగా వాటర్ని చిలకరించుకోవాలి, అప్పుడే మనకు బిర్యానీకి అంటుకోకుండా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దమ్ చేయడానికి దీనిపై మూతని పెట్టేసుకొని ఈ గిన్నెని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టాక దీనిపై ఏదైనా బరువు పెట్టాలి కదండి. నేను ఇక్కడ చిన్న రోకల్ బండ పెడుతున్నాను. ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు దమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో 10 నిమిషాలు దమ్ చేయాలండి. ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరో 20 నిమిషాల వరకు మనం అసలు మూత తీయకూడదండి. మొత్తానికి ఒక 40 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.